వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రార్థన ముందు ఒక మాట నేను మీకు చెప్పాలి. 2001 డిసెంబర్ 18వ తారీఖున నేను యేసే పరిష్కారం అనే కార్యక్రమం సిటీ కేబుల్ ఏలూరులో ప్రారంభించాను. ఆ తరువాత అది హెచ్సివిగా రూపాంతరం చెందింది. హెచ్సివి తర్వాత ఏసీటీ హెచ్సివిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఏసీటీ మూవీస్గా ఏసీటీ టీవీగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పటికి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలుగా 5661 ఎపిసోడ్స్ నేను సిటీ కేబుల్, హెచ్సివి, ఏసీటీలో చేశాను. ప్రతి మాసం 33,000 రూపాయలు చెల్లించేటట్లుగా రికార్డింగ్ మనం చేసి ఇచ్చేట్లుగా కంటిన్యూ అవుతోంది. ఆ నేపథ్యంలో ఆర్థికంగా నేను వారికి 3 మాసాలు డబ్బు కట్టలేకపోయినాను. దాని దరిమిల వారు ఈ కార్యక్రమం మేము కంటిన్యూ చేయమని నిలుపుదల చేశారు. కాబట్టి అదే కార్యక్రమం అంతకుముందు యాంటిసిపేషన్తో హెవెన్ టీవీలో 9:30 to 10 కంటిన్యూ అయ్యేటట్లుగా అధికంగా ఎక్కువసేపు చెప్పి 1 hour సువార్త చెప్పి న్యూ టెస్టిమెంట్ త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. ఇప్పుడు అదే హెవెన్ టీవీలో ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు. 9:30 స్లాట్లో 10 గంటల వరకు యేసే పరిష్కారం యోహాను సువార్త కంటిన్యూ అవుతుంది. ఈ విశేషం మీరు గుర్తెరగాలి. అలాగే ప్రేమ సాక్షికి కూడా నేను ఆర్థికంగా డబ్బు కట్టలేకపోయాను, లక్షలాది రూపాయలు కట్టలేకపోయాను. ఆ కారణం చేత అందులో కూడా సాయంకాలం 7 గంటల కార్యక్రమం, ఉదయం 11 గంటల కార్యక్రమాన్ని ఛానల్ షిఫ్ట్ చేసుకున్నాం. అందులో నుండి వారికి డబ్బు కట్టలేకపోతున్న కారణంగా ఇదే హెవెన్ టీవీలో మధ్యాహ్నం 2:30 గంటలకు 2:30 నుండి 3 గంటల మధ్య గాడ్ ఆఫ్ ద బైబిల్ మరియు మరొక కార్యక్రమం బైబిల్ స్థలాలు మరొక ఛానల్లో పర్మిషన్ ఇచ్చారు. టైం రేపు ఎల్లుండిలో మనకు టైం తెలుస్తుంది, దాని ప్రకారం అక్కడ కంటిన్యూ అవుతాం. ఇది కాక ప్రేమ సాక్షి వారు మన మీద ఉన్న ప్రేమతో గౌరవంతో ఆపకుండా ప్రసారం ఇస్తున్నారు. డబ్బు కట్టకపోయినా నన్ను పోగొట్టుకోలేక, వాక్యాన్ని పోగొట్టుకోలేక. ఆ కారణం చేత వారు గనుక ఇంకా సహకరించదలుచుకుంటే అందులో కూడా కార్యక్రమాలు వస్తాయి. అయితే కొత్త ప్రోగ్రాం వస్తుంది. అందులో గాడ్ ఆఫ్ ద బైబిల్ అందులో రాదు, వేరొక దానిలోకి షిఫ్ట్ చేశాం కనుక హెవెన్కి. ప్రేమ సాక్షి టీవీలో నా కార్యక్రమం ఉదయం 11, రాత్రి 7 గంటలకు వచ్చే వాటికి డబ్బు చెల్లించలేక ఆప్ చేశాను నేను. వారు ఇంకా కంటిన్యూ చేయమని అడుగుతున్న కారణాన్ని వారు కనుక స్పెషల్ స్లాట్ ఏదైనా అండర్స్టాండింగ్లో ఇస్తే దేవుని చిత్తాన్ని బట్టి ఒక న్యూ స్లాట్ స్టార్ట్ చేయగలుగుతాం. ఇలా నా ఆశ ఏంటంటే 10 వర్తమానాలైనా రోజుకి చెప్పాలని. దానికోసమే నా ప్రయత్నం, నా ఆశ. సో ఆ నేపథ్యంలో కొన్ని రిపీట్స్ పడితే పడవచ్చు, అయినప్పటికీ కూడా కొంత వాక్యం నేను నేర్చుకోవటానికి ఉంటుంది, ప్రజలకు అందించిన అవుతాను. అది నా భాగ్యం అనుకొని నన్ను సమర్పించుకున్నాను. ఆ విధంగా ఈ వివరాలు మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. సో ఏసీటీ మూవీస్లో ఇంతకాలం వాక్యం చూచిన వారు ఏసీటీలో 9 గంటలకు వాక్యం రాకపోయేటప్పటికి చాలా ఇబ్బంది పడతారు. అందుకే అది కంటిన్యూ కావాలనే ఆశతో హెవెన్లో కంటిన్యూ చేస్తున్నాను. మీరు నా కొరకు పరిచర్యల కొరకు ప్రార్థించాలి.
నమ్మకంగా చేస్తున్నాం. దేవుడు ఒక టర్న్ తీసుకుంటున్నాడు. అందుకే ఈ ల్యాబ్స్ వచ్చింది. జాగ్రత్తగా వినాలి నా మాట. నా లైఫ్లో దేవుడు కొన్ని మార్పులు ఇస్తున్నాడు. అందుకు ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది, లేకపోతే రాదు. 16 ఏళ్ళుగా ఎన్నడూ లేని కష్టం 6 నెలల్లో ఎందుకు వచ్చింది? సో నేను ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ బిషప్స్ అందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకుని వచ్చి భారతదేశానికి సువార్త అందించాలని సంకల్పించాను. దానిలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి నిన్నటి దినం 21 మంది బిషప్స్ ఇండిపెండెంట్స్తో ఒక సిబి అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. అక్టోబర్లో ప్రారంభించబడిన ఈ ప్రోగ్రామ్, బిషప్స్ ప్రోగ్రామ్, నవంబర్కి 70 మంది, డిసెంబర్కి 120 మంది తెలుగు బిషప్స్ గ్యాదర్ కాబోతున్నాం. వారికి చైర్మన్గా ఉంటూ తెలుగు 13 కోట్ల మంది ప్రజలకు దీవెనగా ఉండటం కోసం నేను సిద్ధమవుతున్నాను. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్థిక మాంద్యం. దేవుడు ఇచ్చారు, మలుపులు తిప్పారు, ఛానల్స్ మార్చారు, సమయాలు మార్చారు, ఇంకా కార్యక్రమాలు పెంచారు, నన్ను పైకి తెచ్చారు. దేవుని యొక్క విధానాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇది నేను సాక్ష్యంగా మీ ముందు ఉంచుతున్నాను. నవంబర్ 12వ తారీఖున వరల్డ్ రికార్డ్ బ్రేకర్స్లో కన్సిస్టెన్సీ కంటిన్యూ చేసినటువంటి వరల్డ్ రికార్డ్ బ్రేకర్స్ని 100 మందిని సెలెక్ట్ చేశారు. అందులో ఐఎమ్ ద ఓన్లీ 1 క్రిస్టియన్ అండ్ 1 బిషప్. అమాంగ్ 100 I was selected as the world record consistency holder. ఎక్సలెన్సీ అవార్డ్ ఢిల్లీలో నవంబర్ 12వ తారీఖున అందుకోబోతున్నాం. ఈ విధంగా దేవుడు పరిచర్యను నన్ను దీవిస్తూ సేవలో వృద్ధి చెందిస్తున్నారు. దీని అంతటికీ కారణము దైవ కృప మాత్రమే. నా సామర్థ్యం 0, ఆయన కృప 100%. ఇవి మీతో నేను పంచుకోవాలనుకున్నవి. కొంచెం ఈ 2-3 రోజులు ఈ టైమింగ్స్ అడ్జస్ట్మెంట్స్ మీద కొంచెం వివరణలు ఇస్తూ ఉంటాను అన్ని ఛానల్స్లో. నన్ను క్షమించాలి మీరు, ఎందుకంటే ఈ మార్పులు తెలియకపోతే ప్రజలు వాక్యాన్ని వినలేరు. సో ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిన్నటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించిన మాట నుండి మరలా నేను చెబుతాను. ఈ మాటలు అంగీకరించి మన్నించి నాతో కలిసి సువార్తీకరణలో మీరు ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. ప్రభు చిత్తమైతే తెలుగు 13 కోట్ల మంది ప్రజలకు జనవరి 2018 నుండి 5 గంటల సేపు నిష్ణాతులైన దైవజనులైన బిషప్స్ ద్వారా అబద్ధ బోధకులను త్రిప్పికొట్టుట, సత్య సిద్ధాంత ప్రతిపాదనలు మరియు సువార్త యొక్క లోతులు, బైబిల్ యొక్క సత్యాలు అనేకం 2018లో నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం. నా కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థింప మనవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇమ్మని, నేను మాట్లాడిన మాటలు ప్రజలు ప్రార్థనాపూర్వకంగా మన్నించు కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు నేను పరిచర్య డీటెయిల్స్ మీకు ఇచ్చాను. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని చూద్దాం. 15వ అధ్యాయము మొదటి వచనం నుండి నిన్న చెప్పినది మరలా నేను మరొకసారి అవలోకనం చేస్తాను. నేను నిజమైన ద్రాక్షావళిని, ఐ యామ్ ద ట్రూ వైన్. నా తండ్రి వ్యవసాయకుడు, అండ్ మై ఫాదర్ ఈజ్ ద వైన్ డ్రెస్సర్. చూడండి, దేవుడు వ్యవసాయకుడు, యేసు ద్రాక్షావళి. యేసునకు ఉన్న తీగెలు ఇశ్రాయేలీయులు. ఈ యేసునకు ఉన్న తీగెలు
ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలీయులు అంటే రిలేటివ్స్. యేసు ద్రాక్షావళి, యేసు క్రీస్తు వాగ్దాన పురుషుడు. ఆ వాగ్దానం ఇశ్రాయేలీయుల కొరకు. కనుక ఇశ్రాయేలీయులలో జన్మించినటువంటి యేసు, ఇశ్రాయేలీయులు తన రక్త సంబంధులు కావున ఎవరు తన నందు విశ్వాసం ఉంచుతారో వారు ఫలించి న్యూ టెస్ట్మెంట్లోనికి ఎంటర్ అవుతారు, మరింతగా ఫలిస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫలించినవా మీరు న్యూ టెస్ట్మెంట్లో మరింత ఫలం ఇచ్చేవారుగా ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను వచ్చాను. నా రిలేటివ్స్లో ఎవరు నా యందు ఫలించరో, నా యందు విశ్వాసం ఉంచరో వారు కట్ చేయబడి అగ్నిగుండములు వేయబడతారు. ఆ పని చేసేది దేవాది దేవుడే అనేటువంటి పరమ అర్థాన్ని యేసు ప్రభు ఇక్కడ తెలియచేశారు. అదే మనం 2, 3, 4, 5 వచనాల్లో మనం 6 వచనాల్లో చూడగలం. తర్వాత గత రాత్రి మనము మాట్లాడుకున్న మాటల్లో పనికిరాని తీగెలు, పనికిరాని తీగెలు, ఫలింపని తీగెలు, పనికిరాని తీగెలు, ఫలింపని తీగెలు, పనికిరాని తీగలు, ఫలించిన తీగలు, పనికి వచ్చే తీగలు. మనం పనికి వచ్చే వారమా దేవునికి? దేవునికి పనికిరాని వారంగా ఉంటున్నామా? ఈ సందేశం మనం తెలుసుకోవాలి. నేను దేవునికి ప్రయోజనకారినా, నిష్ప్రయోజకున్నా? ప్రభువుతో నా సంబంధం ఏమిటి, ప్రభువు కొరకు నా జీవితం ఏమిటి అనేది ఎల్లవేళలా నేను పరీక్షించుకోవాలి. అలా మీరును పరీక్షించుకోవాలి. నా యందు నిలిచుండండి, మీ యందు నిలిచుంటాను వాగ్దానం. నాతో మీరుండండి, మీతో నేనుంటాను. నా పక్షంగా మీరుండండి, మీ పక్షంగా నేనుంటాను. నా బోధ మీరు గైకోనండి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉండే కానీ ఎలా ఫలింపదో నా యందుంటేనే కానీ మీరు ఫలించరు. మీరు ధర్మశాస్త్రం అందుంటే మీరు ఫలించరు, మీరు కృపయందుంటే మీరు ఫలిస్తారు. కనుక మీరు నా యందు ఉండాలి, నా యందు విశ్వాసం ఉంచాలి, నాతో అంటుకట్టబడాలి, నాతో సహవాసం చేయాలి, నా జీవం మీలో ప్రవహించాలి. యూదులారా అని పిలిపించాడు. వాళ్ళు పిలుపును త్రోసిపుచ్చారు, యేసును సిలువ వేసి చంపేశారు. అందున దేవుడు వారిని కొట్టివేశాడు, తొలగించేశాడు. ఎవడు నా యందు నిలుచుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. అనగా ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు బహుగా దేవుని కొరకు జీవిస్తారు అని అర్థం. ఫలిస్తారు అంటే it doesn't mean that they will become rich people. దీని అర్థం వాళ్ళు ధనవంతులు అవుతారని కాదు, వాళ్ళు భాగ్యవంతులు అవుతారని కాదు, వాళ్ళు దీవించబడిన వారు అవుతారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్? అప్పుడు బ్లెస్సింగ్ అంటే ఏమిటంటే బ్లెస్సింగ్ ఫర్ అదర్స్, ఇతరులకు దీవెన కారకులు అవ్వటం నిజమైన దీవెన. నాట్ రిసీవింగ్ రిచ్నెస్, నీ ధనము, భాగ్యము, భోగము నీవు సంపాదించుకుంటున్న దీవెన కాదు. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా మారటం నిజమైనటువంటి దీవెన. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు కాళ్ళతో తొక్కేస్తారు, మనుషులు దాన్ని అగ్నితో వేసేస్తారు, అవి కాలిపోతాయి. యేసుక్రీస్తునందు ఉండని యూదులు, నిలవని వారు అగ్నిగుండానికే వెళతారు. ఎందుకంటే వారు పాపములోనే నిలిచి చనిపోతున్నారు. వారు ప్రభువును అంగీకరించకపోవటం వల్ల పరలోకాన్ని చేరలేని వారుగా ఉంటున్నారు. యేసు ధర్మశాస్త్రాన్ని తొలగించి కృపనిస్తున్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నూతన సృష్టిగా మార్చబడి దేవుని రాజ్యానికి అర్హుడవుతాడు, నిత్య జీవానికి వారసుడవుతాడు. అది వాళ్ళు గుర్తించాల్సిందిగా ప్రభువు చెప్పారు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నేను అడిగాను, ప్రభువా నేను డబ్బులు కట్టలేకపోతున్నాను, నేను డబ్బులు
వెరీ లిటిల్ బర్డెన్తో, నాకున్న కొద్దిపాటితోటే ఎక్కువ కార్యం చేసే గొప్ప శక్తి నాకు ఇవ్వా ప్రభువా అని అడిగానండి. దేవుడు నాకు ఇచ్చాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్, విత్ ఇన్ 1 monthలో మెనీ టర్నింగ్స్ ఇన్ మై మినిస్ట్రీ అండి. నా పరిచర్యలో ఎన్ని మార్పులు వచ్చేసాయండి. మా స్టాఫ్ నేను కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్పాను. ఒకవేళ ప్రభు మనకు కొంతకాలం ఆర్థికంగా కృపను పక్కకుంచి పరీక్షింపదలుచుకుంటే, లెట్ us వర్క్ నాట్ డీవియేట్ అండ్ డిస్టర్బ్. పక్కకి వెళ్ళిపోయి తొలగిపోవద్దు, మనం నిలబడదాము, కష్టాల్లో పడదాము. ఇప్పటికి పడుతున్నాం, ఇంకా పడదామని నిర్ణయం చేసుకున్నాం. నాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది, నాతో ప్రజెంట్ 8 మంది 9 మంది ఉన్నాం. సో మేమందరం కూడా అదే అనుకున్నాం. అడిగాం, ప్రభువా నోరు తెరిచి అడిగాం. అందరం కలిసి ప్రార్థన చేశాం. మా కార్యాలయంలో ప్రార్థన శిబిరం ఉంది. సహోదరులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత గొప్ప విజయం అండి మేము చూస్తోంది. లోకంలో ఓడిపోతున్నాం, పడిపోతున్నాం, మోసపోతున్నాం, అయిపోయాం అనుకుంటున్నాం. కానీ అయిపోలేదు మేము, పడిపోలేదు మేము, ఓడిపోలేదు మేము, నశించలేదు మేము అనేది తెలుసుకోగలిగాం. ఒక మాట మీరు ఇక్కడ గమనించాలి. మీకు ఏది ఇష్టమో, ఈ ఛాన్స్ ఎవరైనా ఇస్తారా మనకు? మీకేమి ఇష్టమో అది అడగండి అని ఎవరైనా చెబుతారా? దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటా కండిషను? మీరు నా యందు, నేను మీ యందు నిలిచి ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మీకేది ఇష్టం, మీకేది ఇష్టమో అడగండి. అలా అడిగితే నేను చేస్తానన్నాడు. ఇవాళ మన తల్లిదండ్రులు నీకేమి ఇష్టం అంటారు. టక్కన నాకు విమానం ఇష్టం అంటే they can't provide, but God can. Your parents may not provide whatever you want, but God can do that. దేవుడు చేయగలుగుతాడు. ఒక్క కొద్ది రోజులు ఎంత మార్పులు ఇచ్చేస్తాడు దేవుడు. యూ కాంట్ బిలీవ్ దట్. ఓవర్ 24 hours, విత్ ఇన్ 24 hours, ఓవర్ ద నైట్ దేవుడు కార్యాన్ని జరిగించేశాడు. షోమ్రోనులో, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, షోమ్రోనులో కరువు ఒక్క పూటలో తీర్చేసేసాడు. గాడ్ ఈజ్ సఫిషియంట్. దేవుడు సమృద్ధి కలిగినటువంటి వాడు. సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. ఇది గంభీరమైనటువంటి పాఠం. దీన్ని నువ్వు నేర్చుకోవాలి. నీ ప్రభువు సాధారణమైన వాడు కాదు, సంపూర్ణుడు నీ ప్రభువు. ఆయన ఏదైనా ఇవ్వగలిగిన వాడు నీకు. గిబియోనులో సూర్యుడా నిలువము, అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువము అని యెహోషువ అడిగాడు. అడిగితే ఒక నరుని మనవి యెహోవా వినినటువంటి దినము వంటి దినము మరి ఒకటి లేదు అన్నాడు. అది ఎంత గొప్పదంటే ఆ మనవి, ఒక నరుని యొక్క మనవి దేవుడు వినినటువంటిది అంతవరకు అలాంటిది లేదన్నాడు. అంతగా దేవుడు మనవి ఆలకించి టోటల్ యూనివర్స్ని సీజ్ చేసి పారేశాడు 24 గంటలు. టైం వాజ్ సీజ్డ్. కాలం నిలిచిపోయింది. 24 గంటల పాటు కాలమే నిలిచిపోయిందండి. ఇది చిన్నగా అనిపిస్తుందా మీకు? ఇది చిన్నగా అనిపిస్తోందండి? ఇది చిన్న విషయం కాదండి. మీకేది ఇష్టమో అడగండి, అది ఇస్తానన్నాడు. మీకేం కావాలని మీరు ఆశపడుతున్నారో, ఏది యుక్తమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది యోగ్యమైనదో మన దేవుడు దాన్ని మనకివ్వగలుగుతాడు. అందులో అనుమానం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నిన్న అక్టోబర్ 2 నిన్న మా చర్చిలో లిటిల్ ఫెలోషిప్లో, అందులో బిషప్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దేవుని మహిమపరిచారు. దేవా, ఇంతకాలం మాకు ఇండియాలో ఇండిపెండెన్స్కి
ఒక యునైటెడ్ లీడర్షిప్ లేదు. దాన్ని వాళ్ళు మీరు సాగర్ గారి ఆధ్వర్యంలో దాన్ని తీసుకొచ్చారు. మాకు ఉన్న రిసోర్సెస్, మాకున్న స్ట్రెంగ్త్స్ యునైట్ చేసి భారతదేశాన్ని దీవించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చావని ప్రతి దైవజనుడు, ప్రతి బిషప్ గారు దేవుని స్తుతించి ఆరాధించారండి. దేవుడు మహిమపరచబడతాడు. మనం దీవించబడటం వల్ల, మనం ఆశీర్వదించబడటం వల్ల, మనము నిలిచి ఉండటం వల్ల, ఫలించటం వల్ల మనం ఆయన శిష్యులు అవుతాము. తండ్రికి మహిమ వస్తుంది. తండ్రికి మహిమ వస్తుంది, మనం ఆయనకి శిష్యులం కూడా అవుతాం. కనుక దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు శిష్యులు అవటం చిన్న విషయమా? ఆయన వెంబడించేవారు అవటం, ఆయన చేత నడిపించబడేవాళ్ళు అవటం, ఆయన చేత గుర్తించబడేవాళ్ళు అవటం చిన్న విషయమా? కాదు కదా. కనుక మీరు ఆయనకు శిష్యులు అవుతారు, మీరు తండ్రికి మహిమ తీసుకొస్తారు. ఎప్పుడట? మీరు ఫలించుట వలన. ఇందులో ఇంగ్లీష్ చదువుతా, బై దిస్ మై ఫాదర్ ఈస్ గ్లోరిఫైడ్ దట్ యు బేర్ మచ్ ఫ్రూట్ అండ్ సో ప్రూవ్ టు బి మై డిసైబుల్స్. మీరు నా శిష్యులను రుజువు అవుతుంది అంటున్నాడు. రుజువు అవుతుంది అంటున్నాడు. నిన్న మా బిషప్స్ కౌన్సిల్లో ప్రెస్ మీట్ అయింది. ప్రెస్ మీట్లో మదర్ తెరీసా గారిని విమర్శించినందుకు అందరూ ఖండం చేస్తున్నారు. వాట్ సిబి డూ? సిబి ఏం చేస్తుందని అడిగాడు ఒక విలేకరు నన్ను ప్రశ్న. మీరు కూడా ఆయన ఖండిస్తున్నారా? ఏమని చేయబోతున్నారు ఆయన్ని అని అడిగాడు. నేను సింపుల్గా ఒక మాట చెప్పాను, ఆయన క్షమిస్తున్నాము అని చెప్పాను. షాక్ అయ్యాడు. మిగతా విలేకరులు నవ్వారు. ఇది డిప్లొమేట్ ఆన్సర్లా చెప్పారు. ఏంటిది అని. ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ్యము. ఫలించుట అంటే ఏంటో చెబుతున్నా. ఫ్రెండ్స్ ఆలోచించండి. మాది క్రైస్తవ్యం. మేము మమ్మల్ని దూషించిన వారిని, శపించిన వారిని మేము శపించటం, దూషించటం కాదు, క్షమించటం క్రైస్తవ్యం. వి ఫర్గివ్ హిమ్. అతను మేము క్షమిస్తున్నాం, అతని కొరకు ప్రార్థిస్తున్నాం, అతడు మంచిగా మారాలని మా ప్రార్థన. ఆయన కూడా దేవుని తెలుసుకుని భక్తుడు కావాలని మేము కోరుతున్నాం అని చెప్పాను నేను. అఫ్కోర్స్ అది మీడియాలో రాలా, ఎందుకంటే రాయరు కూడా. అది నేను ఖండిస్తే రాసేవాళ్ళు, నేను ప్రేమిస్తున్నానన్నా రాయలేదు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది ఇష్యూ కాదు మనకి ఇక్కడ. ఫలించుట అంటే ఏంటంటే దూషించిన వాడిని క్షమించటం. సడన్గా నా ప్రోగ్రాం 16 సంవత్సరాలు ఆపేశారు. ఒక్కసారి ఫోన్ కాల్తో ఆపారు. మామూలు రోజుల్లో అయితే నేను ఆ ఛానల్ తాళం వేసి, గందరగోళం చేసి, మనుషులు తీసుకెళ్ళి ధర్నాలు చేసి, కోర్టులకు వెళ్ళి, నో, దట్స్ నాట్ క్రిస్టియానిటీ. నేను అవన్నీ చేసినోడిని, ఒకప్పుడు చేయగలిగినోడిని, ఇప్పటికి చేయగలను. ఇవాళ నేను చిటికేస్తే 10,000 మంది వస్తారు. కానీ దట్స్ నాట్ ది ఇష్యూ. యామ్ ఐ మెచ్యూర్డ్? నేను పరిపక్వత కలిగినోడినా? I simply said, okay, I forgive them. Okay, let them. It's their own choice. Okay, let it be. It should be honored. Their decision should be honored. Simple. దేవుడు వెంటనే నాకు ఏర్పాటు చేశాడే ఇంకో చోట. దేవుడు నాకు మరింత ఎక్కువ ఛానల్స్ ఇస్తున్నాడే. నేను అనుకున్నది 6 అయ్యింది, 7 అయింది, 10 కావటానికి వెరీ నియర్గా ఉన్నాం మేము. ఏమో అక్కడ తాగుతుందో ఇంకా పెరుగుతుందో నెంబర్ నాకు అర్థం కావట్లే. అది ఫలించటం అంటే పోరాటం కాదు. ఫలించుట అంటే క్షమించుట, ఫలించుట అంటే ప్రేమించుట, ఫలించుట అంటే సహించుట, ఫలించుట అంటే ఇచ్చుట. రైట్? మనం అలా చేస్తే తండ్రికి మహిమ, మనం యేసుకు శిష్యులం అవుతాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్తున్న బోధకులు వాడి అంత చూస్తాను, వీడిని అదిబీకేస్తాం, తోలు తీస్తాం, ఈ మాటలు మాట్లాడుతున్న క్రైస్తవ బోధకులు క్రైస్తవులే కాదు. అసలు క్రైస్తవులే కాదు.
వాక్యం ప్రకారం. దేవుని వాక్యం క్షమించమంటాను, దేవుని వాక్యం ప్రేమించమంటాను, దేవుని వాక్యం అర్థమయ్యేట్టు చెప్పమంటాను, దేవుని వాక్యం సహించమంటాను. సహించినంత మాత్రాన్ని నేను చేతగానోడిని అవుతానా? యేసు శిలువ మీద క్షమించాడు, సహించాడు, చేతగానోడా? అందుకే తండ్రికి మహిమ ఆయన ద్వారా వచ్చింది. మనం కూడా అంతే. మన భారతదేశాన్ని దీవించటానికి పుట్టాం. భారతదేశంలో అది దేశం గుర్తించాలి. నువ్వు ఫలించుట వలన నీ తండ్రి మహిమపరచబడతాడు, నీవు యేసునకు శిష్యుడువు అవుతావు. ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్న 9వ వచనం, రేపటి రాత్రి హెవెన్ టెలివిజన్లో 9:30 గంటలకు యేసే పరిష్కారం బైబిల్ వచ్చిన ధ్యానంలో కంటిన్యూ అవుతాము. రేపు రాత్రి సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. యాక్ట్ నుండి మేము నిలుపుదల చేయబడ్డాం వారి చేత. హెవెన్లో మీరు తెరిచిన ద్వారం కొరకు వందనాలు. 9:30కు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అయ్యేట్టుగా కృపించారు. ఇతర కార్యక్రమాల్లో మీ కార్యం చూడాలని ఆశపడుతున్నాం, సహాయం చేయండి. మీకు మహిమ తేవాలి, మేము అట్టి భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆశ్రయమైనది యేసుని